ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. విదేశీ నిధులు స్వీకరించే ఎన్జీఓలు, స్వచ్ఛంద సంస్థలపై మరింత పర్యవేక్షణకు కేంద్రం ప్రతిపాదించిన ఈ బిల్లు ఇప్పుడు అధికార విపక్షాల మధ్య తీవ్ర వాదనకు కారణమవుతుంది. అసలు ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లులో ఏముంది? విదేశీ నిధులు తీసుకునే సంస్థలపై కేంద్రం పట్టు మరింతగా బిగించనుందా? మరి ముఖ్యంగా ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ కోల్పోయిన సంస్థల ఆస్తుల విషయంలో తీసుకొచ్చిన ప్రతిపాదన ఎందుకు వివాదాస్పదం అవుతుంది? కేంద్రం మాత్రం విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం, జాతీయ భద్రత ముఖ్యమని చెప్తుంది. విదేశాల నుంచి వచ్చే నిధులు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వినియోగం కాకుండా కఠినమైన పర్యవేక్షణ అవసరమని ప్రభుత్వం వాదిస్తుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు మన్నెం కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ మార్నింగ్ సార్. మనం చూస్తున్నాం ఇప్పుడు ఎఫ్సీఆర్ఏ బిల్లుకి సంబంధించి 2 వర్షన్స్ వింటున్నాము. ఒకటేమో జవాబుదారీతనం, పారదర్శకత చాలా ముఖ్యం, అసలు దేశంలో నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అన్న ఒక అకౌంటబిలిటీ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుంది. మరోవైపు ఇలాంటివి జరుగుతుంటే అసలు మాకు నిధులు మా మీద అక్కస్తుతోనే ఇవన్నీ చేస్తున్నారన్నట్టుగా కూడా క్రైస్తవ సంఘాలు చెప్తున్నారు. సో క్రైస్తవ సంఘాలకు ఫేవర్ గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బిల్ తీసుకొస్తే కొన్ని సవరణలు చేసి తీసుకురావాలన్నట్టుగా కూడా వాదన వినిపిస్తోంది. సో ఏంటి ఈ 2 వర్షన్స్ ని ఏ విధంగా చూడొచ్చంటారు? విదేశీ విరాళాలు లేకపోతే విదేశాల నుంచి వచ్చేటువంటి నిధులు ఏ పర్పస్ కోసం వస్తున్నాయి, వాటిని సద్వినియోగం చేస్తున్నారా, దుర్వినియోగం చేస్తున్నారా అనేటువంటి అంశాన్ని పరిశీలించేటువంటి హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం అనుసరించేటువంటి వైఖరి దాన్ని కూడా, ఆ రెగ్యులేటరీ యంత్రాంగాన్ని కూడా ప్రత్యర్థుల మీద దెబ్బతీయడానికి వినియోగించుకుంటుంది అనేటువంటి ఆరోపణలు ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. ఉదాహరణకు నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాల మీద విమర్శనాత్మకమైనటువంటి నివేదికలు ఇచ్చేటువంటిది లేదా విమర్శనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేసే న్యూస్ క్లిక్ అనేటువంటి పోర్టల్ సంబంధించినటువంటి యాజమాన్యం మీద 2023లో ఈ ఎఫ్సీఆర్ఏ నిబంధనల కింద విదేశాల నుంచి అక్రమంగా నిధులు పొందారు అనేటువంటి ఆరోపణతోటి దాని అధిపతిగా ఉన్నటువంటి ప్రబీర్ పుర్కాయస్తను అరెస్టు చేసి బెయిల్ కూడా ఇవ్వకుండా జైల్లో పెట్టారు. ఇది 2023లో జరిగింది. కానీ ఈ ఏడాది దాని మీద వచ్చినటువంటి తీర్పు ఏమిటంటే అలాంటి ఉల్లంఘనలు ఏమీ జరగలేదు, దానికి ఆధారాలు లేవని చెప్పేసి కోర్టు స్పష్టం చేసింది. అంటే ప్రబీర్ పుర్కాయస్తా లేదా న్యూస్ క్లిక్ అనేటువంటి ఒక మీడియా సంస్థ మోడీ సర్కార్ను విమర్శిస్తా ఉంది కనుక తప్పుడు ఆరోపణలు చేసి ఆ విధంగా జైలు పాలు చేసినటువంటి ఉదంతం ప్రత్యక్ష ఉదాహరణ. అదేవిధంగా వివిధ సంస్థలు ఇవాళ విదేశాల నుంచి నిధులు రావడం, లేకపోతే ధార్మిక సంస్థలు కావచ్చు, లేకపోతే కొన్ని ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు, వాటన్నిటికీ నిధులు రావడం అనేటువంటిది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. అది బ్రిటిష్ వారి పాలన కాలం నుంచి జరుగుతూ ఉంది. అనేకమైనటువంటి మిషనరీస్ ఆ విధంగా నిధులను పొంది అనేక సంక్షేమ కార్యక్రమాలని అమలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ పేరుతోటి దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారనేటువంటిది ఒక వాస్తవం. అయితే మరి విదేశాల నుంచి నిధులు పొందేటువంటి సంస్థల పట్ల కేంద్ర ప్రభుత్వం ఒకే వైఖరిని అనుసరిస్తోందా అంటే లేదు. ఉదాహరణకు ఆర్ఎస్ఎస్ కి అమెరికా లేదా ఐరోపా దేశాల్లో ఉన్నటువంటి కొన్ని సంస్థలు పెద్ద మొత్తంలో నిధులు ఇస్తున్నాయి. అసలు ఆర్ఎస్ఎస్ కి ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయి, ఎట్లా ఖర్చు పెడుతున్నారు, వాళ్ళకి ఎవరు నిధులు ఇస్తున్నారు, వాళ్ళు ఎంత అనేటువంటిది ఆడిట్ కూడా లేదు. ఎందుకంటే మాది స్వచ్ఛంద సంస్థ, మేము ఎక్కడ నమోదు చేసుకోలేదు కనుక మేమేమి వివరాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, మా సభ్యుల సంఖ్య వివరాలు ఇవ్వాల్సినటువంటి లేదు, వాళ్ళు గురుదక్షిణ పేరుతో ఇచ్చేటువంటి అమౌంట్స్ గురించి కూడా మేమేమి వెల్లడించాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఆర్ఎస్ఎస్ చెప్తా ఉంది. మరి దీన్ని ఏమంటారు అంటే ఆర్ఎస్ఎస్ అంటే ఈ ప్రభుత్వాన్ని నడిపేదానికి మాతృ సంస్థ. అందుకని తమకు అనుకూలంగా ఉండేటువంటిది లేదా తమ ప్రయోజనాలు కలిగించేటువంటి సంస్థల పట్ల ఒక వైఖరి, లేదా తమ పట్ల విమర్శనాత్మకంగా ఉండేటువంటి వైఖరి, అది రెండవది మత కోణం కూడా దీనిలో ఉన్నది.
ఇది వస్తున్నటువంటి ఆరోపణలు ఏమిటి? క్రైస్తవ మత ప్రచారానికి నిధుల్ని వినియోగిస్తున్నారు అనేటువంటిది ఒకటి. అదేవిధంగా ఇస్లామిక్ సంస్థల ద్వారా వచ్చేటువంటి ఉగ్రవాదాలకి ఇట్లు చేస్తున్నారు అనేటువంటి దానికి ఇదొకటి. మరి నరేంద్ర మోడీ సర్కారు 2016లో నోట్ల రద్దు చేసినప్పుడు ఏం చెప్పారు? ఈ విధంగా విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి లేదా ఉగ్రవాదులకు నిధులు వచ్చేటువంటి ద్వారాలన్నింటినీ మూసేయడానికి కూడా ఇది ఒక పద్ధతి అని చెప్పారు కదా. మరి ఇప్పుడు మళ్ళా అదే పాట ఎందుకు పాడుతున్నట్టు? అందుకని ఇది అత్యంత వివాదాస్పదమైనది. కొన్ని సంస్థలను టార్గెట్ చేసి వాటిని తమ వైపు బలవంతంగా తిప్పుకోవడానికి లేదా వాటి ఆస్తుల్ని టేక్ ఓవర్ చేయడానికి వేసినటువంటి ఒక ఎత్తుగడగా అనేక మందిలో అనుమానాలు ఉన్నాయి. అందుకనే ప్రతిపక్షాలు వీటిని వ్యతిరేకిస్తున్నాయనేది మనం గమనించాలి. ఓకే, సో సార్ ఇప్పుడు ఏ సంస్థకైతే ఇప్పుడు ఎన్జిఓ కానివచ్చు లేకపోతే కొన్ని సంస్థలకు ఒకవేళ FCRA రిజిస్ట్రేషన్ లేకపోతే రెన్యువల్ జరగకపోతే వాళ్ళ ఆస్తి ఏదైతే ఉంటుందో అదంతా కూడా గవర్నమెంట్ పరిధిలోకి వెళ్ళిపోతుంది అన్నట్టుగా కూడా మనం చూస్తున్నాము. సో ఎందుకు గవర్నమెంట్ పరిధిలోకి ఎందుకు వెళ్ళాలి? అదే కదా ఇప్పుడు సమస్య, అదే కదా ఎప్పుడు. ఎందుకని ఈ ప్రభుత్వంతో నిమిత్తం లేకుండానే లేదా అసలు మన స్వాతంత్రానికి ముందే అనేక సంస్థలు అలాంటి ఆస్తుల్ని, స్థలాలు కావచ్చు, భవనాలు కావచ్చు, పెద్ద మొత్తంలో అవి సమకూర్చుకున్నాయి. అటువంటిది ఇప్పుడు ఆ పేరుతోటి వాటిని టేక్ ఓవర్ చేయడానికి వీళ్ళకు ఉన్నటువంటి రైట్ ఏమిటి అనేటువంటి ప్రశ్న కూడా, మౌలికమైనటువంటి ప్రశ్న కూడా వస్తుంది. అందుకని ఇవి ఈ విధమైనటువంటి వైఖరి దీనికి అంతర్జాతీయ పర్యవసానాలు కూడా దీనికి అనుభవించాల్సి వస్తుంది అనేది మనం గమనించాలి. ఎందుకంటే వివిధ దేశాల్లో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు ఇట్లాంటి వాటిని తేలిగ్గా వదిలిపెట్టం. ఈ హిందూ ధార్మిక సంస్థలు లేదా హిందువులకు సంబంధించినటువంటి సంస్థల మీద ఒక వైఖరి, లేదా ఇతర మతాలు లేదా ఇతర మతాలతో అనుబంధంలో ఉన్నటువంటి సంస్థల మీద మరో వైఖరిని కనుక తీసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా మైనారిటీలను టార్గెట్ చేసేటువంటి ఎత్తుగడగానే దీన్ని పరిగణించేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికే అమెరికాలో ఉన్నటువంటి సంస్థలు భారతదేశంలో మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి అనేటువంటి విమర్శలు, నివేదికలు నిరంతరం వెల్లడిస్తున్నటువంటి పరిణామాలను చూసాం మనం. అందుకని దీని పట్ల ఇతరత్ర అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇదే ప్రభుత్వము టిక్ టాక్ లేకపోతే ఇట్లాంటి కొన్ని యాప్ల్ని నిషేధించింది గతంలో. ఎందుకు నిషేధించింది? ఇట్లాంటి యాప్ల ద్వారా మన దేశానికి సంబంధించినటువంటి డేటా లేదా ఇతరత్ర అనేక అంశాలు విదేశాలకు వెళుతున్నాయి అనేటువంటి పేరుతోటి అనేక యాప్లను నిషేధించింది. అదేవిధంగా పెట్టుబడులను కూడా నిషేధించిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. 2000 సంవత్సరంలో జరిగినటువంటి గాల్వన్ లోయ ఉదంతాల తర్వాత చైనా నుంచి వచ్చేటువంటి పెట్టుబడుల్ని పూర్తిగా నిషేధించారు. మరి అదే ప్రభుత్వం ఇప్పుడు అదే చైనా నుంచి అనేకమైనటువంటి పెట్టుబడులకి రెడ్ కార్పెట్ పరుస్తూ ఉంది. మరి అప్పుడేమో చైనా నుంచి పెట్టుబడులు వస్తే మన దేశానికి హాని, లేకపోతే మన దేశం యొక్క రహస్యాలన్నీ చైనా కంపెనీలు వాళ్ళ దేశానికి చేరవేస్తాయని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు మరి ఏం మార్పు వచ్చిందని, ఈ 5 సంవత్సరాల్లో ఏం మార్పు వచ్చిందని మళ్ళా చైనా పెట్టుబడుల్ని ఆహ్వానిస్తున్నారు? ఎవరైనా సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారు? నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ లో గారు ఎప్పుడన్నా ఇట్లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పారా? చెప్పలేదు, చెప్పరు కూడా. రాజకీయ పరమైనటువంటి కారణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకని ఒక చైనా అనే కాదు, ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి పెట్టుబడులతో కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయి. మరి గతంలో చెప్పారు కదా. మరి చెప్పినప్పుడు వాటి పట్ల ఒక వైఖరి, మరొక దాని పట్ల మరొక వైఖరి ఎందుకనేది ఇక్కడ సమస్య. సార్ ఇప్పుడు ఒక పర్టికులర్ ఎన్జిఓకి రెన్యువల్ కానివచ్చు, సర్టిఫికేట్ ఇవ్వడంలో కానివచ్చు, ఒకవేళ గవర్నమెంట్ రిజెక్ట్ చేస్తే దాన్ని అప్పీల్ చేసుకోవడానికి ఒక సరైన వ్యవస్థను కూడా బిల్లులో పొందుపరచలేదనేసి కొందరు వాదన అండి. దీని గురించి ఏం చెప్తారు? మరి అదే కదా, ఇప్పుడు మనం డెమోక్రసీ, ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు, ప్రజాస్వామ్యానికి తల్లి అని చెప్పుకుంటున్నాం కదా మనం ప్రపంచ. మరి అటువంటప్పుడు ఎవరికైనా ఒక అన్యాయం జరిగింది, ఒక సంస్థకు కావచ్చు, ఒక వ్యక్తికి కావచ్చు, అన్యాయం జరిగింది అని అనిపించినప్పుడు దాని మీద విచారణ, న్యాయ వ్యవస్థ యొక్క రక్షణ పొందేటువంటి హక్కు లేదా న్యాయ వ్యవస్థను ఆశ్రయించేటువంటి హక్కుని నిరాకరించడము అంటే
అది ప్రజాస్వామ్యమా, నియంతృత్వ దేశాల్లో ఉన్నటువంటి వైఖరి? ఇది సమస్య. అనేక నియంతృత్వ దేశాల్లో వాళ్ళు చెప్పిందే శాసనం. వారు ఎస్ అంటే ఎస్, నో అంటే నో, పంది అంటే పంది, నంది అంటే నంది. మరి ఇక్కడ కూడా మనం ఈ విదేశీ పేరుతోటి ఆ విధమైనటువంటి ఒక నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోవడమే కదా. తర్వాత తీర్పు ఏమొస్తుంది, న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా, అది వేరే అంశం. అసలు అటువంటి అవకాశం లేకుండా చేయటం అనేటువంటిది ప్రజాస్వామ్య దేశానికి తగినటువంటిదేనా? ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. అందుకనే అది వివాదాస్పదమైంది. ప్రతిపక్షాలన్నిటి కూడా వాటిని వ్యతిరేకిస్తున్నాయి. సో సార్, ఇప్పుడు ఇలాంటి బిల్స్ కొన్ని కూడా ఫారిన్ కంట్రీస్ కూడా ఫాలో అవుతున్నాయి. వాళ్ళ కంట్రీస్కి వెళ్ళి ఎంత మొత్తమైన దాన్ని అకౌంటబిలిటీ తీసుకుంటూ ఉంటాయి. అలాంటి బిల్లు ఒకవేళ మన దేశానికి తీసుకొస్తే అందులో నష్టం ఏముందన్న వాదన తెర మీదకి వస్తుంది. నేను ముందు చెప్పాను, అలాంటి వాటి మీద పారదర్శకంగా ఆ వచ్చేటువంటి నిధుల్ని దేనికి వినియోగిస్తున్నారు, సద్వినియోగం చేస్తున్నారా, దుర్వినియోగం చేస్తున్నారా అని నియంత్రించేటువంటి అధికారము లేదా పరిశీలించేటువంటి హక్కు ప్రతి దేశానికి ఉంటుంది. మన దేశానికి కూడా ఉండాలి. కానీ కొన్నింటి పట్ల కక్షపూరితమైనటువంటి వైఖరి అనుసరిస్తున్నారు, కొన్నింటి పట్ల చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. నేను అందుకే చెప్పాను కదా, ఆర్ఎస్ఎస్ కి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కార్పొరేట్ ఫండ్స్ నుంచి ఆర్ఎస్ఎస్ కి దాదాపు 600-700 కోట్లు వచ్చాయి. మరి ఈ కార్పొరేట్లు ఎందుకు ఇచ్చాయి, ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇచ్చాయి? అదే దేశంలో స్వచ్ఛంద సంస్థలు అనేక ఉన్నాయి కదా, ఆర్ఎస్ఎస్ కూడా స్వచ్ఛంద సంస్థ అనేది చెప్తుంది కదా. అవును. మరి దీనికే వచ్చాయి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ నిధుల నుంచి, సిఆర్ఎస్ నిధుల నుంచి 600-700 కోట్లు ఒక ఆర్ఎస్ఎస్ కి వచ్చాయి. మరి మిగిలినటువంటి స్వచ్ఛంద సంస్థలు లేకపోతే సాంస్కృతిక సంస్థలు దేశంలో చాలా ఉన్నాయిగా. మరి ఈ కార్పొరేట్లు వాటికి ఎందుకు ఇవ్వలేదు? మరి ఆ విధమైనటువంటి దాని మీద ఎప్పుడైనా విచారణ జరపడానికి లేకపోతే కేసులు నమోదు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందా? సిద్ధంగా లేదు. అందుకని కొన్నిటి పట్ల ఒక వైఖరి, కొంత తమకు అనుకూలంగా ఉండేటువంటి పట్ల. బిల్లుని వెనక్కి తీసుకునే ఛాన్స్ కూడా ఉందని చర్చ జరుగుతుంది. ఎంతవరకు పాసిబుల్ అవుతుందంటారు? చూడాలి. ఇప్పుడు బిల్లుని జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకి పంపిస్తారని చెప్తున్నారు. ఒకవేళ అంటే వెనక్కి తీసుకుంటే పరువు తక్కువగా ఉంటుంది కనుక జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తే ఆ పేరుతోటి దాన్ని వెనక్కి పెడితే గౌరవప్రదంగా ప్రభుత్వం బయటపడటానికి కూడా ఒక విండో ఉంటుంది. బహుశా అటువంటి పని ఏమన్నా చేస్తారా అనేటువంటి మనం చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మాతో జాయిన్ అయినందుకు అండ్ ఈ అంశానికి సంబంధించి మాట్లాడడానికి థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో మూవింగ్ ఆన్, ఎఫ్సిఆర్ఎస్ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా కూడా రాజకీయ దుమారం రేగుతుంది. విదేశీ నిధులు స్వీకరించే ఎన్జిఓలు, స్వచ్ఛంద సంస్థల